హలో హాయ్ నమస్తే, నా పేరు అశోక్ కుమార్. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పుట్ట యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో ఏం జరుగుతుంది? క్షీరసాగర్ భూముల గుట్టురట్టు, తీగలాగితే దొంక కదలనుందా? హక్కులు రావంటూ ఆ భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేసిందెవరు? 2 కోట్ల విలువైన ఎకరా భూమికి వాళ్ళు ఇస్తున్నదెంత? ఎకరాల కొద్దీ అనధికారికంగా కొనుగోలు చేస్తున్న దళారులు తిరుగుబాటు చేసిన వారికి ఎక్కువ డబ్బులిచ్చి నోరు మూపిస్తున్నారు. ఆ గ్రామంలో 161, 139 సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉంది? అసలు ఈ భూమి పట్టానా లేక అసన్ ల్యాండా? వాస్తవానికి ఈ విస్తీర్ణమంతా ఎవరి పేర్ల నుండి ఎవరి పేర్ల మీదకి మార్చబడింది? 50 ఏళ్ల నుండి ఈ భూములను సాగు చేస్తున్నది ఎవరు? ఈ భూములపై దళారుల కన్నుబడిందా? రైతులను దళారులు ఏ విధంగా మోసం చేశారు? దళారుల భారీ వ్యూహం రైతుల పాలిట శాపంగా మారిందా? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వ అధికారులకు డబ్బు సంచులు వెళ్ళాయా? రైతులే కదా మమ్మల్ని ఏం చేస్తారు అనే నిర్లక్ష్య ధోరణియా? రైతులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఎవరిని కాపాడుతున్నారు? అసలు మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డికి ఈ భూములకు సంబంధం ఉందా? దీనికి సంబంధించి మురళి ఏమంటున్నాడు? అసలు ఈ మురళి ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం క్షీరసాగర్ వెళ్ళాల్సిందే. వెళ్ళొద్దాం పదండి.